ఇహలోక ప్రభుత్వాలకు అతీతమైన పరలోక ప్రభుత్వం అనే పాఠం. ఇందులో జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే చాలామంది దేవుని పిల్లల్లోనే ఒక ఆందోళన ఏమని చెందుతున్నారంటే, మరలా బీజేపీ ప్రభుత్వం వస్తే మతోన్మాదం అనేది పెచ్చిమీరిపోతుంది, ఇప్పటికే ఆగడాలు వాళ్ళవి ఎక్కువైపోయాయి, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయాయి, హింసలు ఎక్కువైపోయాయి, సువార్తకు ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నారు, బైబిళ్లను తగలబెడుతున్నారు, కరపత్రికలను చించేస్తున్నారు, తగలబెడుతున్నారు, దేవుని పిల్లల్ని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు, నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఇలా ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. బాప్తిస్మాలు తీసుకొని ఇవ్వటం లేదు, ఎక్కడ సభలకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, చర్చ ఏర్పాటు చేసుకోవాలంటే 1,00,000 కండిషన్స్ పెడుతున్నారు. ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడ నోట్ చేసుకోవాలి విషయం, ఎలాగైనా సరే నెక్స్ట్ టైం మనం బీజేపీ ప్రభుత్వం రాకుండా కట్టడి చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈసారి 400 ఎంపీ సీట్లు కనుక వాళ్ళకు వస్తే క్రైస్తవులకు, ఇస్లాం సోదరులకు ఓటు హక్కే లేకుండా చేయబోతున్నారట. అలాగే వాళ్ళకు పౌరసత్వం కూడా లేకుండా చేయబోతున్నారట. ఈ లోకంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందువులకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేదా రిజర్వేషన్స్ అన్నీ పెద్దపీట అగ్రతాంబూలం వాళ్ళకే ఉండి, మిగతా విశ్వాస వర్గాల వాళ్ళకి, ఎస్పెషల్లీ క్రైస్తవులకు, ఇస్లాం సోదరులకు ఏ ఫెసిలిటీస్ లేకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేయబోతారట. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించరట, ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేస్తారట. కాబట్టి ఏం చేద్దాం? ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థనలు చేయండి, సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఎట్లాగైనా సరే చట్టసభల్లో, అటు శాసనసభల్లో కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభల్లో కావచ్చు, లేదా దేశమంతటికి ప్రాతినిధ్యం వహించేటటువంటి హౌస్ ఆఫ్ పీపుల్ లేదా హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటారు దాన్ని, ఆ పార్లమెంటు సభ్యులుగా చేయాలి. అటు లోక్సభ సభ్యులుగా కానీ, అటు రాజ్యసభ సభ్యులుగా కానీ మన క్రైస్తవులు ఎక్కువ మంది ఉండాలి, మన ఇస్లాం సోదరులు ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహించాలి, రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించాలి, రాటుదేలాలి, మన తడాకా ఏంటో చూపించాలి, మన ఓటు బ్యాంకు పవర్ చూపించాలి అని సమాలోచనలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే క్రైస్తవ బోధకులుగా పిలువబడ్డ వాళ్ళు, క్రైస్తవ సంస్థలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందరో పార్టీలను కూడా ఏర్పాటు చేసి, నియోజకవర్గాలను ఏర్పాటు చేసి, సభ్యులను కూడా వాళ్ళు ప్రకటించి ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకుంది. బాహాటంగా మన క్రైస్తవ సోదరుల్లోనే 2 వర్గాలుగా ఇప్పుడు కాలంలో మారిపోయారు. ఒకటి స్థానికంగా ఉండేటటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతు తెలిపేవాళ్ళు కొంతమంది, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి వాళ్ళు మరికొంతమంది. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పి సకాలంలో ఇవ్వలేకపోతున్నారు, ఇప్పటికే 4 నెలలుగా వాళ్ళు ఇవ్వట్లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి కొందరు. లేదు, క్రైస్తవ ప్రభుత్వం అనే బయటికి మాట మాత్రం చెప్తూ చాలా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, వీళ్ళకంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే మేలు అన్నటువంటి రీతిగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వర్గం ఉంటుంది మన క్రైస్తవంలో. ఈ గొడవలలో మనకొద్దు. ఏ పార్టీ వాడి వచ్చి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగినప్పుడు ఇన్ని ఓట్లు అని చెప్పి ఆ ఓటర్ స్లిప్ చూపించేసి, అమ్మ ఓటుకో 1000 తీసుకోండి, లేదా ఓటుకో 2000 తీసుకోండి, లేదా ఓటుకో 3000 తీసుకోండి, ఓటుకో 5000 తీసుకోండి, ఓటుకో 10,000 తీసుకోండి అని ఏ పార్టీ వాడిచ్చి వచ్చి పైసలు ఇస్తే దాన్ని తీసుకొని
మనం అనుకున్నోడికి ఓటు వేస్తే వేస్తాం, లేకుంటే ఓటు వేయటానికే వెళ్ళం అనుకునేవాళ్ళు కొంతమంది. ఈ ఉన్నటువంటి వాళ్ళల్లో ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే, నాకు తెలిసి ఈ 2 వర్గాలు తప్ప వేరే వర్గం ఉండదు మోస్ట్లీ. కొందరు కనీసం ప్రార్థన చేస్తారేమో. ప్రస్తుతం పరిస్థితులు, రాజకీయ చిత్రాలు, రాజకీయ రణరంగానికి సంబంధించి దేవా మాకు అనుకూలంగా, అంటే మాకు మీన్స్ క్రైస్తవులకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చేటట్లు మీరు చూడండి నాయన అని ప్రార్థన చేసేవాళ్ళు. మీరు ఎవరైనా అట్లా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. మీరు నిజంగా అట్లా ప్రార్థన చేసి ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఎందుకంటే మీ అవగాహన ఏమాత్రం ఉందో నేను తెలుసుకోవాలనుకున్నాను. మీరు అది కూడా చేయలేదంటే అసలు తెలీదా, అసలు తెలియక చేయలేదా, ఇది కూడా తెలియాలి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, గమనించండి. ఈ పాఠం నిజంగా రాజకీయాలలో మనం తలదూర్చాలి, లేదంటే అందులో మన గళం వినిపించాలి, లేదా అందులో దాని విషయమై మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ చేసిన ఈ రకంగా ప్రార్థన చేయాలి అన్నటువంటి అనుకున్నటువంటి ఏ ఒక్కరైనా సరే, అలాగే ఓటుకు నోటు తీసుకొని ఓటు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళైనా సరే, వీళ్ళందరూ ఇలా రకాల ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి మనసు పెట్టి వాస్తవ అవాస్తవాలను గ్రహించి పాటించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్. ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చాలామంది దేవుని పిల్లలకి తెలియనటువంటి వాస్తవం, నిజంగా యేసు ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం. ఏమని? ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం, ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారు అద్భుతమైనటువంటి రీతిలో ఈ మాట చెప్పాడు. ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నిజముగా దేవుని పిల్లలైన వారందరికీ మేము మా వంతుగా అవగాహన కల్పించాలి, మా వంతుగా మేము అవగాహన కల్పించుకోవాలి, మేము అపార్థం చేసుకోకూడదు, పొరపాటు జరగకూడదు అన్నటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. మీరు ఎక్కడ నోట్ చేసుకుంటారో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, అంతే. చదువుదాం. యేసు ప్రభు మాట్లాడుతూ, అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈరోజు ఈ విషయం రాజకీయాల విషయంలో కూడా నిజమే. ఎందుకనంటే అనేకులకు ఈ పొరబడే లక్షణాలు ఉన్నాయి. ఓటుకు నోటు తీసుకునే వాళ్ళు ఏమో ఎక్కువ ఆలోచన చేస్తారు తెలుసా? అయినా అది వాళ్ళ డబ్బా, మన దగ్గర నుంచి దోచుకుందే కదూ, తీసుకుంటే తప్పేంటి? ఒకవేళ తీసుకున్నాం, అంతా మేమే పెట్టుకోవట్లే, చర్చికి కూడా ఇస్తున్నాం, పాస్టర్ కూడా ఇస్తున్నాం ఇంత భాగం. ఎందుకనంటే వాడు మళ్ళీ వాక్యం చెప్పకూడదు. చర్చిలో నుంచి మమ్మల్ని ఎందుకు అలా చేస్తున్నారని అడగకూడదు. ఎందుకనంటే ఇన్ని పార్టీల్లో నుంచి ఇంత డబ్బు వచ్చింది, మాకు మా ఈ కుటుంబ సభ్యుల నుంచి ఇంత కలెక్షన్ అయింది, ఇందులో దీంట్లో నీదొక భాగం నాదొక భాగం, కాబట్టి నువ్వు నోరుమూయి అన్నట్టు నోరు మూసి ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు కొంతమంది. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ ఆలోచన చేయాల్సిన విషయం ఒకటే, లేఖనాలు ఏం చెప్తున్నాయి. ఎప్పుడు నేను గర్వంగా ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథం గురించి. అదేంటంటే, ప్రపంచం అంతా సమస్య వచ్చిన తర్వాత తల్లుబట్టుకుంటుంది, ఎట్లా పరిష్కరించాలి అని, ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తుంది ప్రపంచం అంతా. కానీ ఒక్క దేవుడి మాట మాత్రం నిజంగా అతీతమైంది లోకానికి. ఎట్లాగూ అంటారా, ఇక్కడ సమస్య కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయటపడితే పరిష్కారం కొన్ని వేల సంవత్సరాలు ముందే ఉంటుంది. పరిష్కారం ముందు నుంచే ఉంటుంది, సమస్య తర్వాత బయటపడుతుంది దేవుడి విషయంలో. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని గ్రంథంలో నేర్పించబడని మానవాళికి ఉపయోగకరమైన ఏ విషయము లేదు అనడానికి లేదు, ప్రతిదీ ఉంది. మరి ఏది కరెక్ట్ అంటే, నీకు నాకు తెలియకపోవచ్చు, నీకు నాకు తెలియకపోవచ్చు తప్ప అది ఉంది. అట్లాగే
రాజకీయాలకు సంబంధించిన సమగ్ర రూపచిత్రం పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తపరచబడింది. అందులో గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రాజకీయం అనేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, రాచరికపు వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఓ మనిషిని మరో మనిషి పరిపాలించటం. రాజకీయం అంటే ఏంటి? ఒక మనిషిని మరో మనిషి పరిపాలించటం, అది రాజకీయం అండి. ఈ మనిషిని మనిషి పరిపాలించేటటువంటి ఏదైతే పద్ధతి ఉందో, అది ఈరోజు చాలామంది సోకాళ్ళు మన గళం ఇటు శాసనసభల్లోనూ, పెద్దల సభల్లోనూ, లోక్సభలోనూ, రాజ్యసభలోనూ వినిపించాల్సిందే, మనం కనిపించాల్సిందే, మన కోసం చట్టాలు ప్రత్యేకంగా చేయించుకోవాల్సిందే, ప్రత్యేకంగా రిజర్వేషన్లు తెచ్చుకోవాల్సిందే అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు రాచరికపు వ్యవస్థకు బద్ధ విరోధి, రాజకీయపు వ్యవస్థకు బద్ధ విరోధి, మనిషి పరిపాలించే పరిస్థితికి బద్ధ విరోధి. ఇది ఎలా అంటారా? ఒక్కసారి చరిత్రలో ప్రారంభం నుండి మానవ జాతిని భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకోవాలన్న తొలినాళ్ల నుంచి ఏమని అనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు అనుకుంటున్నాడు ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు, నోట్ దిస్ పాయింట్, ఏమేమి వచ్చాయో చూడండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఎవరిని ఏలమని చెప్పాడు దేవుడు? ఎవరిని ఏలాలని అనుకున్నాడు దేవుడు? ఇందులో ఎవరు లేరు చెప్పండి? మనిషిని మనిషి పరిపాలించేది లేదు. అది తప్ప అన్నీ ఉన్నాయి చూడండి. జంతువులు ఏలచ్చు, ఆకాశ పక్షులను ఏలచ్చు, పురుగులను ఏలచ్చు, పశువులను ఏలచ్చు, సముద్ర చరాలను ఏలవచ్చు, కానీ మనిషి మరో మనిషిని ఏలరాదు. అది దేవుడు అనాదిగా అనుకుంటున్న విషయం. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ముఖ్యంగా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు ముందు చెప్తారో చూద్దాం. ఇది పెళ్ళి సమయంలో ఎవరు ముందు దండేస్తారో చూద్దాం అంటారు కదా, అట్లాగే ఎవరు ముందు చెప్తారో చూద్దాం. భార్యను భర్త ఈరోజు దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఏం చెప్పాడు? ఏలాలి అన్నాడా లేదా? మరి ఈ సిస్టమ్ ఎట్టొచ్చింది? భార్య మనిషి కదా, భర్త మనిషి కదా, ప్రతి విషయంలో భర్త మాట విను అన్నాడు కదా దేవుడు. మరి ఇదేంటి? ఏలడం కాదా? అసలు మీకు సత్యం తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఇప్పుడున్నటువంటి సహోదరి మణులకు, అందరి అమ్మలకు అన్యాయం ఒక అమ్మ వల్ల జరిగింది. ఎవరు అమ్మ అంటే అమ్మలగన్న అమ్మ, ఆది అమ్మ, అవ్వమ్మ వల్ల జరిగింది. అసలు అది కూడా అంటే మానవులు ఏలేది కూడా దేవుడిచ్చిన శాపమే. 3వ అధ్యాయం కొద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. ఏమిటిది? ఆశీర్వాదమా శాపమా? అంటే దేవుడు శాపం ఇచ్చడంలో భాగంగా వచ్చిందే తప్ప ఓ మనిషి మరో మనిషిని ఏలటం అంతకు ముందు అది కూడా లేదు. అంతకు మునుపు అది కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పాలి, ఏమా ఇప్పుడు భర్త ఏలాలా వద్దా? భార్యలు చెప్పండి, భర్త ఏలాలంటారా వద్దంటారా? ఏలాలి. ఎందుకంటే
మనిషిని మనిషి ఏలటం అన్నది, ఒకవేళ భర్త భార్యని ఏలాలన్నది ఇవ్వటం కూడా అది దేవుడి ఇష్టంలో ఉన్నది కాదు, అది మానవ తప్పిదం వల్ల జరిగింది వస్తున్నది. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు? ఇంకోసారి జరగకూడదని. మళ్ళీ చెప్తున్నా, ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడు తెలుసా? ఇంకోసారి ఈ పొరపాటు జరగకూడదు. మీరు ఎంతైనా గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ప్రపంచంలో 99% ఎక్కువగా భర్తతో పోల్చినప్పుడు భార్యలు తప్పు చేయటానికి, అపరాధంలో పడడానికి, తొందరగా మాయమాటలు వినడానికి, చెప్పుడు మాటలు వినడానికి బలహీనతలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్లే. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు ఎవరైనా సమరశంఖం పూరించాలనుకుంటే, కేసు వేయాలనుకుంటే, మహిళా శక్తి చూపించాలనుకుంటే దేవుడి మీద చేయండి. ఎందుకంటే మిక్కిలి బలహీనమైన ఘట్టమని చెప్పింది దేవుడే చెప్పాడు. కాబట్టి ఆడకూతుర్లందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు పెళ్ళయ్యేంత వరకు అమ్మ నాన్న మాటలు చక్కగానండి. పెళ్ళైన తర్వాత భర్త మాట వినండి. భర్త ఇష్టం వచ్చినట్టు ఎవరు వ్యవహరించకండి, తోలు తీస్తాడు దేవుడు. యేసుప్రభు మాట వినాలి. ఇది పద్ధతి. రైట్, ఇంకొద్దాం, ముందుకు సాగుదాం. 10వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. జలప్రళయం తర్వాత జరిగినటువంటి సంభవం ఇది, గుర్తుపెట్టుకోండి. చదువుదాం. అతడు అంటే ఎవరండి ఇక్కడ? నిమ్రోదు. హాము కుమారులలో ఒకడైనటువంటి కూషు కుమారుడైనటువంటి నిమ్రోదు గురించి మా చెప్తున్న మాట. యెహోవా ఎదుట అతడు పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలే అని లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్ని అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. నోట్ దిస్ పాయింట్. అంటే ఒక రాజు, జలప్రళయం తర్వాత ఒక రాజు రాజ్యం ఏలటం జరిగింది. కొన్ని ప్రాంతాలను, కొన్ని పట్టణాలను ప్రధానంగా ఏర్పాటు చేసుకొని, ఆ రాజు పేరు నిమ్రోదు. ఆయన లోక సంబంధమైన బలవంతుడు, ఒక పరాక్రమశాలి, అంతే తప్ప అది దేవుడి ఏర్పాటు చేసింది కాదు. నిజముగా మీరు ఆలోచన చేస్తే ఇంకా జాగ్రత్తగా, దేవుడు పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు ఒకనాడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మర్చిపోతారో, దేవుడి శక్తిని మర్చిపోతారో, దేవుడికి ఉన్నటువంటి కాపుదలను వదిలేస్తారో, దేవుణ్ణి కాదనుకుంటారో, దేవుణ్ణి మర్చిపోతారో, దేవుడు చేసినటువంటి మేల్లో ఒకరోజు భక్తులను చూసి ఆయన చేసిన ఉపకారాలు నువ్వు దేన్ని మరవకు అన్నట్టు, అటు కాకుండా ఆయన చేసిన ఉపకారాలు నువ్వు దేన్ని గుర్తుపెట్టుకోకు అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మాత్రమే దేవుడు అన్య దేశపు రాజులకు అప్పగించాడు. అంటే మాట వినని పిల్లలకు మొత్తం అంత చక్కగా రావాలి, అందరూ కుదురుబాటులోకి రావాలి అనుకున్నప్పుడే అన్ని జనులను ఏలడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడు. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మళ్ళీ వాళ్ళు రాకూడదు, మళ్ళీ వీళ్ళు రాకూడదు, లేకపోతే హింసలు ఎక్కువైపోతాయి, అణచివేత ఎక్కువైపోతుంది, రక్తపుటేరులు ఎక్కువ పారిస్తారు, క్రైస్తవులను లేకుండా చేస్తారని భయపడుతున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికైనా వచ్చిందంటే మనం అనుకోవచ్చు, మన లెక్కలు ఎట్టుంటాయి చెప్తాను వినండి. ఈవీఎంలలో మోసం జరిగింది అని ఒకడు, ఇంకొకరు ఏమంటారు రిగ్గింగ్ చేశారు అని కొందరు, ఇంకా మద్యం పంచారు, గిఫ్ట్లు పంచారు, ఓటుకు 10,000 కమ్ముకున్నారు అని కొందరు, ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, ఆఫీసర్లు కొనుక్కున్నారని కొందరు. ఎవరు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోండి ఒకటే, ఎవడు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా అధికారం పలానా వాడు భూమి మీదకి రావాలని దేవుడు అనుకుంటే వాడు వస్తాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుదరదు, గుర్తుపెట్టుకోండి. విశ్వ ప్రయత్నాలు చేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి, నీ గలం వినిపిస్తారో లేకపోతే నీ బలం చూపిస్తారో, ఏం చేయాలనుకుంటారో గుర్తుపెట్టుకోండి. బీజేపీ మళ్ళీనే రావాలి, ఒక అన్యుడే వచ్చి పరిపాలించాలని దేవుని పిల్లల్ని అప్పగిస్తున్నాడంటే దేవుడు న్యాయాధిపతుల్లో అంతా జరిగింది ఇదే. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిందంతా ఇదే. మీరు చూడగలిగితే 2వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా 18వ వచనం వరకు చూద్దాం. చాలా అద్భుతమైన విషయాలు
అక్కడ రాయబడ్డాయి. 10వ వచనం నేను చదువుతాను. ఆ తరము వారందరూ, అంటే యెహోషువ కాలంలోని తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారి తర్వాత యెహోవానైను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలోండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వాళ్ళు నడవలేకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినముల నట్టును వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. అంటే దేవుడు రాజకీయ నాయకులను పుట్టించలేదు, తన ప్రజల కొరకు రక్షకులను పుట్టించాడు అని మర్చిపోకండి. దేవుడు రాజరికపు వ్యవస్థను కాదు ఏర్పాటు చేసింది, న్యాయాధిపతుల కాలంలో రక్షక వ్యవస్థను పుట్టించాడు దేవుడు. వాళ్ళనే న్యాయాధిపతులు అని చెప్పటం జరిగింది. వీళ్ళు రాజరికపు వ్యవస్థకు అతీతులైనటువంటి వాళ్ళు, పైగా రాజులకు అప్పగిస్తున్నాడంటే దేవుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళే ఉంటారు. ఒకసారి ఇదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం నుండి 8వ వచనం వరకు. కాబట్టి ఇశ్రాయేలులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు వారి కుమారులను తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరామ్ నహరాయిము యొక్క రాజైన కూషన్రిషాయితామి చేతులకు దాసుల గుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలులు 8 సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. అంటే ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఏమర్థమైంది? ఎప్పుడైతే దేవుని పిల్లలు పనికిరానో జీవము గల దేవుణ్ణి విడిచిపెడతారో, కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోతారో, అట్లాంటి వాళ్ళ కోసం మాత్రమే అన్య రాజులను వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. అంటే రాజరికపు వ్యవస్థ గాడి తప్పినప్పుడు, మనిషి దేవుడికి దూరమైనప్పుడు ఏర్పాటు చేయబడింది తప్ప దేవుడి చిత్తములో ఉన్నది కాలేదు అని మర్చిపోకండి. ఇంకా ముందుకు సాగుదాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు 8వ అధ్యాయము 4వ వచనం నుండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిది. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. నిజంగా ఈ రాజకీయ వ్యవస్థ మనకు కావాలని ఎవడన్నా మాట్లాడితే ముందు గలవిప్పాల్సింది దైవజనుడే, మర్చిపోకండి. ఒక దేవుని ప్రతినిధే దేవుడి చిత్తం ఎరిగి సమూయేలు తెలుసు గనక ప్రారంభము నుండి తల్లి పాలు విడిచిన నాటి నుండి దేవుడి సన్నిధిలో ఉండి పెరిగినవాడు గనుక సమూయేలుకు దేవుడి మనసు అర్థమైంది. ఏమన్నా తెలుసా? ఇది ప్రతికూలం, ఈ రాజకీయము ఈ రాజరికపు వ్యవస్థ అనుకూలమైంది కాదు దేవుని పిల్లలకని అతనికి ప్రతికూలంగా ఉంటే దేవుణ్ణి ఆశ్రయించి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారముగా జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నాడు.
దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. మనకు అస్సలు ఒక పట్టని అర్థం కాడు మహనీయుడు. ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొందరికి కొన్ని విషయాలు పూర్తిగా అనుభవంలోనికి వస్తే తప్ప అర్థం కావు. పూర్తిగా అనుభవంలోనికి వస్తే తప్ప అర్థం కావు. అందుకే చిన్న కొడుకు వచ్చి నాన్న నా ఆస్తిని పంచివు అంటే ఏమన్నా మాట్లాడా? ఇదే స్థానంలో మనం ఉంటే మనం ఎన్ని ఉద్వేగ భరితమైనటువంటి డైలాగులు మాట్లాడతాం. ఇప్పుడు ఏమైందిరా, మీ అన్న ఏమన్నా అన్నాడు నిన్ను? పోనీ నేనేమన్నా అన్నానా? నేను ఇంకా బతికే ఉన్నాను కదా, నేను బతుకున్నంత వరకైనా కలిసి ఉండండిరా, ఇవన్నీ మనం చెప్తాం. కానీ మనోడికి మాటలతో అర్థం కాదు అని ఆయనకు తెలుసు కాబట్టి ఏం చేశాడు, ఓకే మై సన్ రా, పత్రాలు తీసుకురా, సంతకాలు పెట్టేస్తా, చల్. మళ్ళీ వచ్చాడు. అది అట్ట జరిగితే కానీ రావడం తెలుసు నాన్నకి, అందుకే వదిలేశాడు. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే దేవుణ్ణే వదిలేసినా కూడా అస్సలు పట్టించుకోడు. అందుకని మీరు గమనించండి, దేవుడైనా దైవజనుడైనా ఏదైనా ఒక నిర్ణయం, ఒక ఆలోచన చేశాడంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, కొందరికి చెప్తాడు, కొందరికి పదే పదే చెప్తాడు, కొందరికి పదే పదే ఇంటికి వెళ్ళని చెప్తాడు, కొందరికి అసలు చెప్పడం. ఎందుకు చెప్పడం అనుకుంటారు? పిచ్చోళ్ళేం కాదు, దేవుడు పిచ్చోడు కాదు, దైవజనుడు పిచ్చోడు కాదు, మీకు తెలియక అట్లా అనుకుంటున్నారు అంతే. అందరినీ చూస్తూ ఉంటాడు ఆ దేవుడు తరపున దైవజనుడు చూస్తూ ఉంటాడు. అందుకే కొందరికి చెప్తారు, కొందరికి ఇంటికి వెళ్ళి చెప్తారు, కొందరిని అసలు పట్టించుకోడు. దేవుడు కూడా వీళ్ళు చెప్పినట్టు నువ్వు వినేసాయి శామ్యూయల్, ఓకే కమాన్ గ్రాంట్ ఇట్ అని చెప్పి వదిలేసిన తర్వాత, అయితే ఒక పని చేయాలనైనా నువ్వు ఏం చేయాలంటే 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించి వచ్చిన కార్యములంటి ప్రకారముగా వారిని ఏడల నుండి జరిగించున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయి. ఒకసారి చెప్పు నాయన, చెప్పటం వరకే మన చేతిలో ఉండేది, దేవుడి చేతిలో అయినా చెప్పటం వరకే. కార్యక్రమం ఉంది, రమ్మని పిలిచాం, చెప్పటం వరకే, ఆహ్వానం ఇవ్వటం వరకే. వాళ్ళు వస్తారా రారా తర్వాత సంగతే. చెప్పు నాయన, రాజు ఎట్లుంటాడో చెప్పు. రాజును కోరుకున్నాడు కదా మీరు నాయన. రాజకీయాలు మనకు మంచిది అని అనుకున్నటువంటి వాళ్ళు, మేము మన వాళ్ళలో నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కావాలనుకునేటువంటి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి. రాజు ఎట్లుంటాడట, రాజకీయాలు ఎట్లుంటాయట చూడండి. 10వ వచనం, సమూయేలు తనను రాజును అడిగిన జనులను యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలాగ చెప్పాడు. నోట్ దిస్ పాయింట్, మిమ్మల్ని ఏలబోవు ముఖ్యమంత్రి. అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు అది పెట్టుకొని పెడితే అర్థమవుద్ది. మిమ్మల్ని ఏలబోవు మీ మంత్రి, మిమ్మల్ని మేలబోవు మీ ఎమ్మెల్యే, మిమ్మల్ని ఏలబోవు మీ ప్రధానమంత్రి, మీ కేంద్ర మంత్రి ఏం చేస్తాడట చదువుదాం. ఎట్లాంటోడు అవుతాడో తెలుసా నాయనా? అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాటకు వారిని ఉంచుకొనుచు కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. చిత్రం ఏంటి చెప్పమంటారా? అసలు అప్పుడు రాజకీయాలు ఓటు వ్యవస్థ లేదు సుమా. ఇప్పుడు మనం ఓటేస్తే తప్ప వాళ్ళు గద్దెనెక్కరు. చిత్రం ఏంటంటే ఓటేస్తున్న వాళ్ళకు కూడా పోటేస్తారు వాళ్ళు, ఓటేసిన వాళ్ళకు కూడా పోటేస్తారు. ఎందుకనంటే ఏదైతే దేవుడు చెప్తున్నాడు ఈ రాజకీయ వ్యవస్థ గురించి, అది కళ్ళ ముందు జరగట్లా. చదువుదాం, ఇంకా ఇంతటితో అయిపోలేదు. 12వ వచనం నుండి, అతడు వారిని తన సైన్యముల్లో సహస్రాధిపతులుగా పంచదశాధిపతులుగా నియమించుదురు. తన భూములను దున్నుటకు, వాటి పంటను కోయుటకు, తన యుద్ధాయుధులను, తన రథముల సామాన్లను మోయుటకు వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకార్యులుగాను, బోనకత్తెలు గాను, రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. అంటే కుమార్తెలు ఏం చేస్తారంటే బోనకత్తెలు, భక్ష్యకారులు, రొట్టెలు కాల్చేవాళ్ళు ఎవరంటే వంట చేసేవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు కుమార్తెలు వంట చేస్తున్నారండి. ఇది రాజకీయ వ్యవస్థ అనుకుంటున్నారా? ఏమన్నా మళ్ళీ
మా ఇంట్లో కూడా చేస్తున్నాం మేము వంటలు, అయితే రాజకీయంలో భాగం ఇది, మేము వంటలు చేయమనేరు మీరు. వాడు చేయించుకునే వంట వేరు, మన ఇంట్లో చేసే వంట వేరు, మన సంఘంలో చేసే వంట వేరు. గుర్తుపెట్టుకోండి. వంట అని కానీ మళ్ళీ అన్ని వంటలకు మీరు లింక్ వేస్తే అది పెంట అవుద్ది, మర్చిపోకండి. అక్కడ వాడు ఏం చేస్తాడంటే మీ పరిస్థితి గురించి ఆలోచన చేయరు. బాగున్నారా, బాగలేరా, మీ కెపాసిటీ ఎంత, ఎంతమంది చేయగలరు, ఎంత చేయగలరు, ఏం పరిస్థితి, ఏది ఆలోచన చేయదు. నీ దగ్గర ముక్కు పిండి పని లాగేసుకుంటారు, వసూలు చేసుకుంటారు వాళ్ళు అనేటటువంటి విషయం ఇక్కడ ఉండేది. ఇంకా చూద్దాం. మీ 14వ వచనం, మీ పొలముల్లో, మీ ద్రాక్ష తోటల్లో, ఒలివ తోటల్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని, ఎవరి పొలాలు, ఎవరి ద్రాక్ష తోటలు, మనవి తీసుకొని వాళ్ళ సేవకులకి ఎత్తారట. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు బాగా అర్థం కాదని అంటే కరెంట్ ఇష్యూస్ చెప్తే కానీ మీకు అంత ఈజీగా క్యాచ్ అవ్వవు. మన పొలాలనే కన్నేసాడు అనుకోండి, రాజకీయ నాయకులు కన్నేస్తే ఏమవుద్దండి? స్థలాలు, పొలాలు కబ్జా అంతే. ఎక్కువ మాట్లాడడానికి లేదు. నువ్వు వింటే బతుకుతావు, లేకపోతే అయిపోతావు అంతే. ఎవడైనా ఇప్పుడు ఏమంటారు తెలుసండి? వన్స్ మీడియాకు భయపడేవాళ్ళు, వన్స్ పోలీసులకు భయపడేవాళ్ళు, వన్స్ చదువులు చెప్పేవాళ్ళకి భయపడేవాళ్ళు, ఇప్పుడు అందరు కలిసి ఒకటికే భయపడతాడు. ఎవరైనా రాజకీయ నాయకుడు. ఎందుకనంటే రాజకీయానికి ఏదైనా కిందే అనేటువంటి పరిస్థితి. కానీ దేవుడు చెప్తున్న సత్యం ఏంటంటే మీ పొలాలు, మీ ద్రాక్ష తోటలు తీసుకొని వాళ్ళ సేవకులకి ఇస్తాడట. ఇంకా చూద్దాం. మీ ధాన్యములో, ద్రాక్ష పళ్ళలో 10వ భాగం తీసి తన పరిచారముకును సేవకులకును ఇస్తాడు. మీ దాసులను, మీ పనికెత్తలను, మీ పశువుల్లో, మీ గర్భముల్లో శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకుంటాడు. మీ మందలో 10వ భాగం పట్టుకుంటాడు. మీ మట్టుకు మీరు అతనికి దాసులు అయిపోతారు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినక పోవును. మీరు మొర్ర పెట్టినా మీ మొర్రనుండు దేవుడు. కోపం తెచ్చుకొని రాజరిక వ్యవస్థని ఏర్పాటు చేశాడు దేవుడు. వద్దురా అని చెబితే వినరు గనుక వీళ్లకు బాగా విషయం అర్థమైతే తప్ప. అప్పుడప్పుడు స్కూళ్ళకు పేరెంట్స్ వస్తారు, కొంచెం మంచిగా చెప్పామనుకోండి పిల్లలకు, సార్ వాడట్ట చెప్తే వినడు సార్, మాటకు ముందు 4 తన్నాలు సార్ అంటే కన్న తల్లిదండ్రులకే పిల్లల గురించి తెలుసు అన్నది ఎంత సత్యమో. మానవుల్లో కన్నా దేవుడికి తెలుసు అందరి గురించి. అందుకే ఈరోజు చూడండి, రాజకీయంలో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అనుకోండి, ఎవడు కుదురుగా చర్చిలో కూడా ఉండి సావట్లా, సంఘంలో ఆరాధనలు కూడా కుదురుగా చేసుకోవట్లా, ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉండాల్సిన వాడు కూడా ఉండట్లేదు. ఎవడు నోట చూసినా ఎక్కడ పల్లె లేదు, పట్టణం లేదు, సిటీ లేదు. అందరు ఏం మాట్లాడుకుంటారు? ఈసారి హవా ఎట్లుంది, ఎవరు రావచ్చు, ఎవడెత్తేయండి, ఎవరొచ్చినా ఆయన అనుకున్న వాళ్ళే వస్తారు. ఇంక దాని గురించి ఆలోచన అవసరమా? అసలు మీకు తెలియాల్సిన సత్యం ఇవన్నీ చెప్పిన తర్వాత చాలామంది ఒకవేళ అనుకోవచ్చేమో, ఏమన్నా తెలుసా బ్రదరు, రేపు నీకు, నీ చర్చికి, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీకు సంబంధించిన వాడికి ఎవరికైనా సమస్య వచ్చినా రాజకీయం దగ్గరికి రావాల్సిందే తెలుసా అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. అదేంటో తెలుసా? బైబిల్ చరిత్రలో, దేవుని పిల్లల చరిత్రలో ఆలోచన చేస్తే రాజకీయం ఎప్పటికీ దేవుని పిల్లల క్రిందే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. తెలియక చాలామంది అనుకుంటున్నారేమో, రాజకీయం అనేది ఎప్పటికీ దేవుని పిల్లల క్రిందే. అంటే యాజకీయం క్రిందే, యాజకీయం. అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు మీ ముందు పెడతాను, తెలుస్తుంది. ఆనాడు దేశాన్ని, ప్రపంచానికే తలమానికంగా ఉన్నది ఒక దేశం. ఆ దేశం పేరేం పేరంటే ఐగుప్తు దేశం. ఈజిప్ట్ దేశం అనేటటువంటిది పురాతన నాగరికత కలిగినటువంటి దేశం.
నైలు నది ఒడ్డున వెలసినటువంటి నాగరికత కలిగినటువంటి దేశం, సుభిక్షమైనటువంటి దేశం. 7 సంవత్సరాలు ఐగుప్తు దేశం ప్రపంచమంతా తన వైపు తిప్పుకోగలిగింది. 7 సంవత్సరాలు ధాన్యం పంచగలిగింది. ఐగుప్తు దేశమంతటినీ పరిపాలిస్తున్నటువంటి వాడు సింహాసనం ఒక్కటి తప్ప అంతా నీదే అని సరెండర్ చేయటం జరిగింది యోసేపు గారికి. యోసేపు గారు ఎవరు? ప్రధానమంత్రి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి నుంచి ప్రధానమంత్రికి ఎదిగినటువంటి వాడా? విద్యార్థి దశలో నుండి రాజకీయాల్లో వంట పట్టించుకున్నవాడా? ఎవరని దేశాన్ని పరిపాలించే రాజు సైతం పాదాక్రాంతులు అవటం జరిగింది. ఇంత మాత్రమే కాదు, గుర్తించుకోవలసిన సత్యం ఏంటంటే, ఒకనాడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అంతటికీ కూడా అధిపతిగా ఉన్నటువంటి సౌలు రాజు ఉండేవాడు, మనకు అందరికీ తెలుసు. కానీ సౌలు రాజును సైతం శాసించి కంట్రోల్ చేసి రాజ్య పరిపాలన పద్ధతి ఇచ్చి అభిషేకించింది ఎవరు తెలుసా? అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా గొప్పోడు. ఎందుకంటే తెలుసా అండి, ప్రధానమంత్రి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించగలిగినాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొప్పోడని చెప్తూ ఉంటారు. ఆయన రాజకీయాలకు అతీతుడు. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో, దేశానికి సంబంధించి చరిత్రలో ఒక ఉద్యోగి ఆయన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే గొప్ప స్థానంలో ఉన్నవాడు దైవజనుడు. అందుకే సౌలు రాజుని అభిషేకించే స్థితిలో దేవుడు ఉంచడం జరిగింది. అంతేనా? తర్వాత మనకందరికీ తెలుసు, దేవుడి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుడి ఉద్దేశంలో నెరవేర్చినటువంటి వాడు, దేవుడి సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినటువంటి మహనీయుడు, దావీదు కుమారుడని పిలువబడ్డాడు. లోకరక్షకుడు, సృష్టికర్త. అంత గొప్పవాడు దావీదు గారు. కానీ ఆ దావీదు సైతం తప్పు చేసినప్పుడు ఎవరు వచ్చారు దావీదు దగ్గరికి? నాతాను ప్రవక్త వచ్చాడు. ఎవరు గొప్ప? సాటి మనిషికి మంచి చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక దైవ ప్రతినిధి కంటే గొప్పగా ఎవడు చెయ్యలేడు. ఒక స్వార్థం లేకుండా, ఒక లోక సంబంధమైనటువంటి ఏ రాగద్వేషాలకు అతీతంగా ప్రేమించాలి చేయాలంటే ఒక దైవ ప్రతినిధికే చెల్లేది. గుర్తుపెట్టుకోండి. ఆ తదుపరి మనం ఇంకా చరిత్రలోనికి వెళ్ళి చూడగలిగితే, దేశాన్ని పరిపాలించే లోకకంటకుడిగా ఉన్నటువంటి ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజును నియంత్రించగలిగినటువంటి శక్తి ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడు ఏలియా అనే ప్రవక్తకి ఇచ్చాడు. ఏది గొప్పది? ఈ స్థానం గొప్పది, ఈ యాజకీయం గొప్పది ప్రియులరా. ఈ యాజకీయమే గొప్పది. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది, కొంతమంది క్రైస్తవుల ఫాలోయింగ్ను చూసి వెంటనే, సార్ మీరు రాజకీయాలకు వస్తే నిజంగా సార్ మీరు యునానిమస్ సార్ అనగానే పొంగిపోతారు చాలామంది. ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు సార్, మీరు ఎమ్మెల్యేగా నిలబడిన గెలిచిపోతారు, ఎంపీగా నిలబడిన పోతారండి. ఎవరికండి? ఏ రాజకీయ నాయకుడు సాధ్యమవుద్ది చెప్పండి? ఆకాశం నుంచి వర్షం కురవాలని ప్రార్థన చేయమనండి ఎవడన్నా? ప్రధానమంత్రిని చేయమనండి, చేస్తే వస్తుందా? ఆకాశం మూసివేయాలని ప్రార్థన చేయమనండి, అవుద్దా? అగ్ని దిగాలని చేయమనండి, అవుద్దా? అగ్ని ఆగాలని చేయమనండి, అవుద్దా? అదే ఒక దేవుడి ప్రతినిధికి ఇచ్చిన, దేవుడిచ్చిన ఆధిక్యత. ఎవడు పడితే వాడు పిలిస్తే పలికేవాడు కాదు ఆయన దేవుడు. ఆయన తరపున ఎవరైతే నమ్మకస్తులుగా ఉండి చేస్తారో వాడు చెట్టు కింద ఉండే ఒక సేవకుడైనా కావచ్చు, వాడి మాట వింటాడు దేవుడు. ఇంకా చరిత్రలోకి ముందుకెళ్ళిపోతే, రాజులకు రాజుగా మేలిమి బంగారుమయమైనటువంటి శిరస్సుగా పేరుగాంచినటువంటి ఒక రాజు ఉన్నాడు. ప్రపంచాన్ని పరిపాలించిన రాజు నెబుకద్నెజరు రాజు, బబులోను సామ్రాజ్యాధీశుడు. ఏమైపోయాడు ఒకనాటికి? దానియేలు పాదాక్రాంతుడైపోయాడు. దానియేలు పాదాల మీద పడ్డాడు. కారణం ఏమిటి అంటే, దేశాన్ని పరిపాలించే, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ఏంటి దాసుడుగా తీసుకురాబడినటువంటి ఒక దీనస్థితిలో ఉన్న ఆయన కాళ్ళ మీద పడ్డం ఏంటంటే, ఆధిక్యత యాజకీయానికి ఉంది ప్రియులరా, మర్చిపోకండి. నీకు నాకు పని జరగాలంటే ఎవడి చుట్టూ తిరగాల్సిన పనే లేదు. మన తండ్రి అనుకుంటే జరిగిపోద్ది, లేదనుకుంటే ఆగిపోద్ది. ఆఖరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఆఖరికి చివరి విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, ఇహలోక ప్రభుత్వాలకు అతీతమైన పరలోక ప్రభుత్వం అన్నాం కదా.
ఏమిటి అతీతమైన లక్షణాలు తెలుసండి? ఈరోజు ఈ అతీతమైన లక్షణాలు తెలియక పరలోక రాజ్య ప్రభుత్వం యొక్క లక్షణాలు ఇహలోక ప్రభుత్వాల వెంట మాయల్లో పడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గుర్తించుకోవాల్సిన 3 అద్భుతమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. పరలోక ప్రభుత్వపు యొక్క విశిష్టతలు. మొట్టమొదటి విశిష్టత, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప రాజ్యమైనా కావచ్చు, బలమున్నది, బలగమున్నది, ప్రతిభా పాఠవాలు ఉన్నది, ఎటువంటి రాజ్యమైనా సరే ఎంతో కాలం నిలిచేది కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో ఎవడు శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీని ఓడించి కూర్చోబెట్టింది ప్రజలే. అట్లాగే ఒక దేశ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి ఎన్టీఆర్ గారిని మూలను కూర్చోబెట్టింది ప్రజలే. రాజకీయాల్లో ఎవడు ఏమి శాశ్వతం కాదని చెప్తూ ఉంటాడు. రాజకీయమైన రాజ్యమైన ఎవడికి నిలబడేది కాదు, కిరీటము శాశ్వతం కాదు. కానీ దేవుని రాజ్యం విశిష్టత ఏమిటో తెలుసా ప్రియులారా? దేవుని ప్రభుత్వ విశిష్టత ఏంటో తెలుసా? ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. 44వ వచనం చూద్దాం. 44వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో, ఆ రాజులు అంటే ఏ రాజులు? ప్రపంచాన్ని ఏలినటువంటి రోమారాజుల కాలంలో 4వ సామ్రాజ్యం అని చెప్పబడింది నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కలలో. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. ఇది ఇప్పటి వరకు మీరు చూసిన రాజ్యాల లాంటిది కాదు. మేలిమి బంగారమయమైన రాజ్యం అంతరించలేదు. బలముగా భుజములతో కూడినటువంటి కంచు లాంటి గనగనగా ఉండేటటువంటి మాదీయ పారసీక సామ్రాజ్యం మట్టి గర్వలేదు. గ్రీకులు వీరులు శూరులు అనుకున్నటువంటి గ్రీకు రాజ్యం అంతరించిపోలేదు. రోమా ప్రభుత్వము ఇనుప సంఖ్యల లాంటిది, బానిసత్వపు లక్షణాలు కలిగినటువంటిది అని చెప్పబడింది కూడా అంతమైపోయేదే. అంతవరకు ఎందుకు? బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఏమని చెప్పరు తెలుసా? రవి అస్తమించనిదట. అంటే ఆ సామ్రాజ్యంలో అది అస్తమించిపోదు ప్రపంచంలో అని అర్థం. అస్తమించనిది ఏమైపోయింది? అంతరించిపోయింది. అస్తమించటం ఏంటి? సూర్యుడు అస్తమించిన మరుసటి రోజున వస్తాడు. కానీ ఇది ఏమైపోయింది తెలుసా? అస్తమించింది కాదు, అంతరించిపోయింది. కానీ దేవుడి రాజ్యం ఎంత గొప్ప తెలుసా? ఆ రాజ్యంలో నీవు నేను పౌరులమైతే ఎంత గొప్ప తెలుసా? శిలువ మీద కొన్ని క్షణాల్లో చచ్చిపోబోతున్న దొంగకు అర్థమైంది. కానీ ఈరోజు దేవుడి చల్లని చూపులతో మంచి ఆరోగ్యము, మంచి రూపము, మంచి అవకాశము, మంచి ఆయుష్, మంచి సహాయ సహకారాలు ఉన్నటువంటి ఈరోజు దేవుని పిల్లలకు అర్థం కావట్లేదు పిల్లరా. దేవుడి రాజ్యం ఎలాంటిదంటే, దేవుని ప్రభుత్వం ఎలాంటిదంటే దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు ఉండును. నిలిచిపోద్దటది. నిలిచిపోయే రాజ్యం, నిర్మూలమయ్యే రాజ్యం కాదది, నిలిచిపోయే రాజ్యం అది. అటువంటి రాజ్యం లోక రాజ్యాలకు అతీతమైనటువంటి దేవుడి రాజ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ అంటారు ఒక మంచి మాట. చూద్దాం, మరొక విశిష్టత చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూద్దాం ప్రియులారా. యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యముచ్చుటకు పుట్టిన రాజును. లోకంలో ఏ రాజైనా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు ఈ రాజు అని విన్నారా మీరు? గుర్రముల మీద పరాక్రమశాలి ఏ యుద్ధ వీరుడై వచ్చిన రాజును చూశారు.
బలవంతుడైన రాజని ఐరావతముల మీద అనగా ఏనుగుల మీద వచ్చిన రాజును చూశారు, కానీ సాత్వికుడై గాడిద మీద వచ్చిన రాజును చూడలేదే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే రాజా, రక్తపు టేర్లు పారించే రాజు కాదా? భూభాగాలను ఆక్రమించే రాజులు కాదా? ఇతరుల రాజ్యాల సమాధుల మీద పునాదులు లేపే రాజు కాదా అంటే కాదట. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలకి దేవుని రాజ్యానికి ఉన్న తేడా ఏంటో చెప్పమంటారు పిల్లరా? ఎందరినో చంపితే తప్ప ఒక రాజ్యం నా సొంతం కాదు, కానీ ఆ రాజే ప్రాణమివ్వగా వచ్చిన రాజ్యం ఇదే, దేవుడి రాజ్యం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది కదా మనకు అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో ఉందన్నమాట. దేవుడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని. ఆ సంఘం అనగానే సంఘం అని ఉంది కదా అనుకుంటారేమో. సంఘం అన్న రాజ్యం అన్న ఒకటే. ఇది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుంది. ఆయా ప్రజల్లో, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నీ కొరకు వారిని కొని, నీ రక్తమిచ్చి కొని ఒక రాజ్యముగా, యాజకులుగా చేసుకున్నావు అంటాడు చూడండి అక్కడ. కాబట్టి అంతము లేనటువంటి రాజ్యము దేవుడి రాజ్యం. రెండవదిగా ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, అందులో భాగంగా అది రక్తముని ఏరించి ఒకరి ప్రాణాలను బలికొని ఏర్పాటైన రాజ్యం కాదు. అనేక ప్రాణాలను రక్షించుట కొరకు, కాపాడుట కొరకు బలి అయిపోయి నిలిచినటువంటి రాజ్యం అది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక అటువంటి విశిష్టత ఉంది, అతీతమైన విశిష్టత ఉంది. ఇది తెలిసినా కూడా ఈ తుచ్చమైన రాజకీయాల దోలికి ఆలోచన చేయడానికి వెళ్ళారంటే అట్లాంటి వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. చూద్దాం 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభం నుంచి 9 వచనాలు చూద్దాం ప్రియులారా. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరైనా యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినని దానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారిని యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇక్కడి నుంచి చాలా అర్థమైనటువంటి విషయం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదో, లోక రాజ్యాలకు అతీతమైన రాజ్యం అన్నాడే. ఎట్లాంటిదంటే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందట. దేవుడి రాజ్యంలో తోడేలు గొర్రెపిల్ల ఇద్దరు వాసం చేసింది ఎక్కడన్నా చూసారా ప్రపంచంలో? తోడేలు ఎప్పుడు ఏం చేయాలని చూస్తుంది? గొర్రె పిల్లని తినేయాలి అని చెప్పి, కానీ కలిసి వాసం చేయటది ఉండదు. మీకు విషయం చెప్పమంటారా? దేవుని రాజ్యంలో అంటే దేవుడి సంఘంలో ఎప్పుడు కూడా తోడేళ్ళు అంటోళ్ళు గొర్రెపిల్ల అంటోళ్ళు ఉండే ఉంటారు. కానీ తోడేళ్ళు తోడేళ్ళలాగా ఉండకుండా మారిపోయి వచ్చి ఉంటారు. అందుకే అది గొర్రె ఉంటుంది కనుక ఇద్దరు కలిసి సహవాసం చేస్తుంటారు. మనలో తోడేళ్ళు లాంటి లక్షణాలు లేవంటారా? ఇప్పుడు లేకుంటే పర్లా, ముందు లేవా? ముందు ఉన్నవేవి ఇంకా చూద్దాం. చిరుతపిల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడ కొదమ సింహం పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాళ్ళని తోలును. బాలుడు తోలుతాడు. ఇంకా చెప్తే ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను, ఎద్దు మేయినట్లు సింహం. దేవుడిలోకి రాకముందు ఒకడు సింహం అని మీసం మెలేస్తాడు. కానీ అట్లాంటోడు దేవుడి రాజ్యంలోకి వచ్చిన తర్వాత, దేవుడి సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటాడు, బాత్రూమ్ కడుగుతాడు, బరకాలు పరదాల కింద కార్పెట్లు పరుస్తాడు, బెంచ్ స్టూల్ వేస్తాడు. సింహమే ఎక్కడ? లోకంలో సింహం, ఒకనాడు సింహం, ఇప్పుడు పిల్లి. ఆ సింహపు లక్షణాలను తీసేయగలిగిన అతీతమైన రాజ్యపు లక్షణం ఇది. ఎందుకంటే ఆ సింహంగా ఉంటే ప్రమాదం. అందుకే దేవుడు చెప్తూ ఉంటే కిందికి వస్తే ఏమంటాడంటే, నా 19వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగం హాని చేయదో నాశనము చేయదో.
మృగం అంటే హాని చేసేదే, నాశనం చేసేదే. కానీ దేవుడి రాజ్యము, దేవుడి ప్రభుత్వములో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే నాశనం చెయ్యరు కానీ, హాని చెయ్యరు కానీ వాళ్ళే కరిగిపోతారు, వాళ్ళే తరిగిపోతారు. అది దేవుడి రాజ్యములో ఉన్నటువంటి గొప్పతనం. ఇలా లోకములో ఉన్న ప్రమాదాన్ని, నాశనాన్ని తీసివేసే గొప్ప లక్షణం దేవుడి రాజ్యంలో ఉందిరా నాయన అంటే ఎవడి తొత్తులుగానో ఈ మధ్యకాలంలో బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళంతా మేము పలానా పార్టీకి మద్దతు తెలుపుతున్నాం, పలానా పార్టీకి మేము విముఖుడు సుముఖత వ్యక్తం చేయట్లేదు, తిరుగుబాటు చేస్తున్నాం అని ఎవడైతే చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి, ఎవరి సొత్తు నువ్వు? నేను యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నా సొత్తు నువ్వు. నా ప్రతినిధిగా ఉండు, నా మహిమ కోసం నువ్వు ఉండు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా ఉండు తప్ప, నా మట్టుకైతే బ్రతుకుట ఆ పార్టీ, నా మట్టుకైతే బ్రతుకుట ఈ రాజకీయాలు, ఆ ఎంపీ సీట్లు. సిగ్గుండాలి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక నిన్నునేమని విలువ పెట్టి కొనేశారు రాజకీయ నాయకులు? ఎవడన్నా? ఎవరు కొన్నారు? ఎవరు కన్నారు? ఎవరు కొన్నారు? ఎవరు పెంచుతున్నారు? ఎవరు సిద్ధపరుస్తున్నారు మహాలోకాన్ని? నువ్వు నేను ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉంటే వస్తుంది ఆ మహాలోకం? చెప్పండి. ఆ మహాదేవుడు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు? చెప్పండి. నేను చెప్పు మాట ప్రకారం నన్ను చేయక ప్రభువా ప్రభువా ఈ పార్టీని గెలిపించు, ఆ పార్టీని ఓడించని చెప్పటం వేస్ట్ అని చెప్పాడు దేవుడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇహలోక ప్రభుత్వాలకు అతీతమైనటువంటి పరలోక ప్రభుత్వం. అలాగని ఇహలోక ప్రభుత్వాలకు అధికారం దేవుడు ఇవ్వడంటే దేవుడే ఇస్తాడు. ఇస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే ఎవరికి ఎలాంటి వాళ్ళను దేవుడు సెట్ చేయాలో తెలుసు. ఇశ్రాయేలును ఎప్పుడూ కూడా తనే పరిపాలించలా, తన పరిపాలన ఉండలేదు ఇశ్రాయేలీలు. కొన్ని సందర్భాల్లో తోక జాడిస్తే అన్యులకు కూడా అప్పగించాడు. ఈరోజు దేవుని పిల్లలు, మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, దేవుడి గురించి అర్థం కాకుండా ఉంటే, దేవుని యొక్క కాపుదలను భద్రతను పెడచివని పెడితే దేవుడే అప్పగిస్తాడు. ప్రార్థన చేయకండి. ఒకవేళ మీకు అత్యుత్సాహం ఉండి ఖచ్చితంగా రాజుల కొరకు చేయమన్నాడుగా, అధికారుల కొరకు చేయమన్నాడు కంటే ఏమని చేయమన్నాడో తెలియదు మనకు. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అన్నాడు. అంటే దేవా మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే ఇదిగో మాకు ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితులు కలిగినటువంటి ప్రభుత్వాన్ని ప్రసాదించును ఆయన అంటే అని చెప్పాల్సిందే తప్ప, ఆయనే అనుకుంటే తిరిగి శత్రువుకి అప్పగించాలని ఆయనే అనుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే అయిపోద్దా? మరి నువ్వు ప్రార్థన చేస్తే అయిపోద్దా? మర్చిపోకండి, నీతిమంతులం కదా ప్రార్థన చేస్తే అయిపోద్దని. గుర్తుపెట్టుకొని కొన్ని సందర్భాల్లో నీతిమంతులు చేసిన ప్రార్థనలకి దిక్కులేదు, మారు మనసు పొందినటువంటి వారి ప్రార్థనలకి దిక్కులేదు. ఎందుకంటే దేవుడి చిత్తంలో లేకపోతే జరగదు. దావీదు గారు పశ్చాత్తాపడుతూ 7 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు కదా, కొడుకు బతకాలని బతికించాడు దేవుడు. ఎందుకు? ఆయనకు తెలుసు దావీదుకు ఉన్నవాడిని తీసేస్తేనే బాగవుతాడని, బాగు చేస్తే వీడు మాటండని ఆయనకు తెలుసు, అందుకే తీసేస్తాడు. మరలా చిత్రం తెలుస్తుందండి, మంచివాడు గొప్పోడు, ఊరికే అవ్వాలా, దేవుడు ఇష్టానుసారైన మనుషులు దావీదు గారు. నేను ఇంత ఉపవాసం ఉండి 7 రోజులు ప్రార్థన చేసి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేస్తే నేను పశ్చాత్తాపడ్డాను కదా దేవా, తప్పు అయిపోయింది, నేను ఒప్పుకున్నాను కదయ్యా, నా బిడ్డ ఏం చేశాడయ్యా అని ఒక్క మాట దేవుడి మీద అనలా. ఒక్క మాట మాట్లాడే దేవుడి గురించి దావీదు గారు. కారణం ఏంటంటే అది దేవుడి చిత్తంలో లేకపోతే పశ్చాత్తాప పడినవాడైనా, మారు మనసు పొందినవాడైనా ప్రార్థన చేస్తే చల్లదది, దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇన్ని తెలిసి దయచేసి మీకు అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఏమనంటే, రాజకీయాలకు సంబంధించి ఎవ్వడు అనవసరమైన టెన్షన్స్ పడద్దండి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుందో, ఆ దేశంలో ఏ పార్టీ వస్తుందో, అక్కడ ఏదో ఇక్కడ ఏదో ఈ స్ట్రాటజీస్ వాటి గురించి వీటి గురించి సమాలోచనలు చేయకండి. మీకు ఇంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేవుడి పని చేయటానికి పూనుకున్నప్పుడు, దేవుడి సేవ జరిగించాలని పూనుకున్నప్పుడు టైమే సరిపోవట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సమయాలు మీకని? రాజకీయాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించమని చెప్పాడు దేవుడు? ఆయన
ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకు అంటే ఈ కుల రాజ్యాల గురించి వెతకడానికి ఆలోచన చేస్తున్నారంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయని ఎలక్షన్ టైంలోనే వచ్చి అడుగుతారు. అడిగిందైనా కరెక్ట్గా కంప్లీట్ చేస్తారంటే గ్యారంటీ లేదు. వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం వేరు. కానీ మనం ఏమనుకుంటామంటే అమ్మో మనకి ఎంత చేశారు అనుకుంటాం. ఎంత చేశాడు అనుకుంటాం, కానీ దాని వెనక ఎంత తంటున్నాడు తెలుసా నీకు? తెలుసా? నీకు ఓటుకు 10,000 ఇస్తున్నా అంటే అర్థం ఏంటి? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నియోజకవర్గంలో? అన్ని 10,000 పంచితే ఎన్ని కోట్లు అవుతుంది తెలుసా ఖర్చు? సార్ మాకేదన్నా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి తర్వాత నువ్వు వెళ్ళి చూస్తే ఏమంటారు తెలుసా? ఆ ఎంపీను, ఆ ఎమ్మెల్యేను, ఆ మంత్రి అడిగే మాట ఏంటో తెలుసా అండి? ఊరికేసా ఓటు నువ్వు నాకు 10,000 తీసుకోలే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తలా 10,000 తీసుకున్నారు కదా. నువ్వు 10,000 తీసుకున్నావు, నాకు ఓటేసావు, చెల్లైపోయింది. ఇంకా నీకు చేసేది ఏమి లేదు నాయన. మీకు అందరికి పంచింది మళ్ళీ సంపాదించుకోవాలి, నాకు డబుల్ చేసుకోవాలి, వడ్డీతో సహా లాగేయాలంటే ఇప్పుడు నీ పని చేసుకుంటే కుదరదని ధైర్యం ఉందా? నేను చిల్లి గవ్వ కూడా తీసుకోలేదురా, రాజకీయాలకు అమ్ముడు పోయేవాడు కాదురా క్రైస్తవుడు అని చెప్పడానికి. నేను క్రైస్తవుడిని, మేము క్రైస్తవులం, చేతనైతే బోర్డు పెట్టండి ఇంటి బయట. దమ్ము ధైర్యం అనేది ఉంది చూసారా, అది ఎవరికైనా ఉంటే క్రైస్తవుల దేవుని పిల్లల్లో బోర్డు పెట్టండి ఇంటి బయట. ఏమన్నా తెలుసా? ఓటు నమ్ముకోం మేము, ఓటు అమ్ముకోం మేము, క్రైస్తవులం, దేవుని పిల్లలం. ఓటు కూడా ఎవరు వేయకుండా ఉండకండి. మళ్ళీ చెప్తున్నా, ఓటును వేయకుండా ఎవరు ఉండకండి. గుర్తుపెట్టుకోండి, నీకు నీ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్లో పలానా వాళ్ళు పర్లేదు అనుకుంటే వాళ్ళకు ఓటేయండి, లేదంటే నోటా నొక్కండి. నోటా అంటే ఏంటి తెలుసు కదా? నన్ ఆఫ్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్. పైవారిలో ఎవడు పనికొచ్చేవాడు లేడు, అంతా పనికిరాడు అని అర్థం. కాబట్టి ఆలోచించండి ప్రియులరా, లోక రాజ్యాలకు అతీతమైన దేవుని రాజ్యం, దేవుని ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో వారసులైన వాళ్ళు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన, రాజుగా కలిగిన జనులు ధన్యులు. క్రీస్తు ప్రభువుగా కలిగినటువంటి, రక్షకుడిగా కలిగినటువంటి వాళ్ళు ధన్యులు. ఆయన అడుగుజాలలో నడిచేవాళ్ళు ధన్యులు. ఆ దేవుని రాజ్యంలో ఒక సాధారణ సభ్యులుగా ఉండటము ధన్యులు. అంతే తప్ప ఈ చెత్త రాజకీయాలకు ఏదేదో అయిపోవాలని ఎవరు కూడా టెంప్ట్ అయిపోకండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని ప్రభు చేత అనిపించుకునే విధంగా ఎదగండి. ఎదుగుదాం మనం అందరం. ప్రార్థన చేద్దాం.